హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నేను డిజైన్ చేయించుకున్నటువంటి నా డిజైనర్ డ్రెస్సెస్ కలెక్షన్ చేయిస్తానండి. ఇవన్నీ కూడా నేను దుప్పట్టా సపరేట్గా తీసుకొని దానికి మ్యాచ్ అయ్యే విధంగా టాప్ అనేది డిజైన్ చేయించుకున్నాను. ఈ డ్రెస్సెస్ వచ్చి ఎక్కువ నేను ఫ్యామిలీ రిలేషన్స్లో ఏమైనా మ్యారేజెస్ అలా ఉన్నప్పుడు లేదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మ్యారేజెస్ కానీ అలా ఉన్నప్పుడు ఎక్కువ నేను డ్రెస్సెస్సే ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే శారీ కట్టుకొని నేను నా కిడ్స్తో హ్యాండిల్ చేయలేను, అందుకనేసి డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను. దాని గురించి నేను ఇలా కొంచెం మంచి లుక్ ఉండే విధంగా డిజైన్ చేయించుకుంటూ ఉంటాను డ్రెస్సెస్. అంటే మ్యారేజెస్ కానీ ఏదైనా రిసెప్షన్స్కి లేదా ఎంగేజ్మెంట్స్ అలా ఏమన్నా జరుగుతుంటే వాటికి స్పెసిఫిక్గా ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటాను. సో దాని గురించి ఫస్ట్ ఇది దుప్పట్టా అండి. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి నేను డిజైన్ చేయించుకుంది ఇది వచ్చేసి దుప్పట్టా. ఇది కంచెపట్టు దుప్పట్టా అండి. కంచెపట్టు స్కై బ్లూ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ ఉంటుంది కింద సైడ్కి వచ్చేసి. యాక్చువల్లీ కింద డిజైన్ చూసి ఇది ఇక్కత్ దుప్పట్టా అనేసి అడిగారు చాలామంది, కానీ డిజైన్ ఇక్కడ మాత్రమే ఇక్కత్ డిజైన్ ఉంటుంది, కానీ ఇది ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా కంచెపట్టు. సో ఇది చున్నీ అండి. ఈ చున్నీకి నేను టాప్ ఎలా డిజైన్ చేసుకున్నానంటే ఇది టాప్ టస్సర్, ప్యూర్ టస్సర్లో ఎంబ్రాయిడరీ వచ్చింది తీసుకున్నాను. క్లాత్ 2.5 మీటర్స్ తీసుకుంటానండి. టాప్ కావాలి అని అంటే 2.5 మీటర్స్ కావాలి కదా. 2.5 మీటర్స్ తీసుకొని ఇలా కాలర్ నెక్ పెట్టి డిజైన్ చేయించుకున్నాను ఇలా. సో ఈ దుపట్టాకి ఈ టాప్ నేను ఇలా మ్యాచ్ చేసుకుని డిజైన్ చేయించుకున్నాను. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసరికి పోట్లీ బటన్స్ కూడా పెట్టించుకున్నాను. ఇది క్లాత్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది మీటర్ వచ్చేసి నాకు 2500 అలా పడిందండి కాస్ట్. నేను ఇది ఇండియన్ ఎంపోరియంలో తీసుకున్నాను. 2500 పడింది. 2.5 మీటర్స్ తీసుకొని దీనికి ఇలా స్టిచ్ చేయించాను. అండ్ ఈ దుప్పట్టాని ఇంత కాస్ట్ పెట్టి తీసుకుంటాం కదండి దుప్పట్టా, దీనికి ఒకటే టాప్ స్టిచ్ చేయిస్తే దీనికి మనం న్యాయం చేసినట్లు అవ్వం కదా. అందుకని ఒక దుప్పట్టాకి ఆల్మోస్ట్ నేను 3 to 4 టాప్స్ వరకు డిజైన్ చేయించుకుంటాను మ్యాచ్ అయ్యే విధంగా. ఈ దుప్పట్టాకి ఇదొక డ్రెస్ డిజైన్ చేసుకున్నాను క్రీమ్ కలర్లో. ఇంకోటి వచ్చేసి ఇది స్కై బ్లూ కదండి. స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి రాయల్ బ్లూ వచ్చింది కాబట్టి ఇంకొక దుప్పట్టా అనేది ఈ దుప్పట్టాకి ఇంకొక టాప్ అనేది నేను ఇది పేరప్ చేసుకున్నాను. ఇలా రాయల్ బ్లూ టాప్ అనేది పేరప్ చేసుకున్నాను ఈ దుప్పట్టాకి ఇట్లా. ఇలా ఇది వచ్చేసి రా సిల్క్ క్లాత్ అండి. ప్యూర్ రా సిల్క్ మీద ఎంబ్రాయిడరీ చేసింది. సో ఇది ఎలా అంటే నేను ఫ్రంట్ పార్ట్ వరకే తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ వరకు 1 మీటర్ తీసుకున్నాను. జనరల్గా టాప్కి 2.5 మీటర్స్ కదండి. దీనికి ఫ్రంట్ పార్ట్ కోసమని 1 మీటర్ తీసుకొని, అంటే కాస్ట్ ఎక్కువైపోతుంది అనేసి మరీ అంత కాస్ట్ కూడా ఎందుకని, ఇది కూడా మీటర్ 1800 సంథింగ్ 2000 చేంజ్ ఎంత పడిందని నాకు అంత ఐడియా లేదు. ఇది మీటర్ తీసుకున్నాను. తీసుకొని బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్ ప్యూర్ రా సిల్క్ తీసుకున్నాను. 100 కౌంట్ రా సిల్క్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. బ్యాక్ సైడ్కి హ్యాండ్స్కి కోసమని 1.5 మీటర్ తీసుకున్నాను. ఈ డిజైన్ ఉన్నది ఫ్రంట్ వేయించి హ్యాండ్స్కి బ్యాక్ ఏమో ప్లెయిన్ వేయించాను. మెయిన్ మనకు ఫ్రంట్ పార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఇలా తీసుకొని ఇలా డిజైన్ చేయించాను. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పాట్ నెక్ పెట్టించాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా పోట్లీ బటన్స్ మనకి ఇక్కడ ఎంబ్రాయిడరీలో ఉన్నాయి కదా, ఈ కలర్స్తో పోట్లీ బటన్స్ పెట్టించాను. హ్యాండ్స్కి కూడా అలానే పోట్లీ బటన్స్ పెట్టించి ఇంకొక టాప్ ఈ దుప్పట్టా పైకి ఇంకొక టాప్ ఇలా డిజైన్ చేయించాను. సో ఈ దుప్పట్టాకి ప్రజెంట్ ఈ 2 టాప్స్ డిజైన్ చేయించుకొని ఉన్నాను. ఇప్పుడు నేను మొత్తం ఈ డిజైన్ ఉన్నదే తీసుకోవాలంటే నాకు యావరేజ్గా 1800 మీటర్ వేసుకున్నా. 2.5 మీటర్స్ అని అంటే ఆల్మోస్ట్ 4500 అలా అవుతుంది. కానీ నాకు ఇప్పుడు ఇది 1 మీటర్ 1800 ప్లెయిన్ తీసుకున్నాను కాబట్టి ప్లెయిన్ ఒక 1200 అలా పడి ఉండొచ్చు. 1.5 మీటర్ అప్పట్లో రేట్ కొంచెం తక్కువ కాబట్టి రా సిల్క్కి. సో నాకు మొత్తం ఇప్పుడు 3500లో క్లాత్ అయ్యింది.
ఫ్యాబ్రిక్ అయింది. సో 1500 ఆల్మోస్ట్ సేవ్ అయినట్లే కదా. బ్యాక్ సైడ్ కూడా ఎందుకు అంత హెవీ డిజైన్ అనేసి నేను ఈ టాప్కి ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఇది స్టార్టింగ్లో దుప్పట్టా కొన్నప్పుడు చేయించుకున్నానండి. అందుకే నేను మొత్తం అది 2.5 మీటర్స్ అంత కాస్ట్ పెట్టి అదే తీసుకున్నాను. ఇది తర్వాత చేయించుకున్నాను కాబట్టి ఈ విధంగా ఆలోచించి ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ దుప్పట్టా వచ్చేసి పోచంపల్లి. ఇది పోచంపల్లి దుప్పట్టా అండి. ఇది ప్యూర్ పట్టు, పోచంపల్లి ప్యూర్ పట్టు. ఇక్కడ వచ్చేసి టజల్స్ దగ్గర ఇలా ఉంటుంది. మామూలుగా దుప్పట్టా అంతా కూడా ఇలా వస్తుంది. దీన్ని పటోలా డిజైన్ అంటారు, ఏదో అంటారు కదండి, పటోలా డిజైన్ అది వస్తుంది. సో ఈ దుప్పట్టాకి నేను ఎలా డిజైన్ చేయించుకున్నానంటే, ఇది బ్లాక్ కలర్, ఇది దుప్పట్టా కదండి, దానికి ఇది బ్లాక్ కలర్. ఇది బ్లాక్ కలర్ పైన మొత్తం ఈ పింక్ కలర్, బేబీ పింక్ కలర్ వచ్చింది కాబట్టి ఈ దుప్పట్టాకి మంచిగా మ్యాచ్ అయిపోతుంది అనేసి ఇది తీసుకున్నాను. ఇది తీసుకొని ఇది మామూలు నెక్తోనే డిజైన్ చేయించుకున్నాను. ఇది కూడా 2.5 మీటర్స్ అండి. బట్ ఇది కూడా నేను మొత్తం డిజైన్ ఉన్నదే తీసుకున్నాను. ఇలా చేయించుకున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ప్లీట్స్ పెట్టించుకున్నాను హ్యాండ్స్కి. సో ఈ ప్రజెంట్ అయితే ఈ దుప్పట్టాకి ఇది ఒకటే టాప్ ఉందండి. ఇంకా ఒక 2 కలర్స్, ఈ ఆరెంజ్ షేడ్లో ఒకటి, క్రీమ్ షేడ్లో ఒకటి, 2 టాప్స్ డిజైన్ చేయించుకోవాలి. ప్రజెంట్ అయితే ఈ దుప్పట్టాకి ఈ కుర్తీ, ఈ టాప్. నెక్స్ట్ వచ్చేసి ఇది టాప్ అండి. ఇది ఏంటంటే రా సిల్క్, పోచంపల్లి రా సిల్క్ ఫ్యాబ్రిక్. దీనికి ఈ దుప్పట్టా అండి. ఇది కూడా పోచంపల్లి దుప్పట్టానే, బట్ అది ప్రీవియస్ చూపించింది ప్యూర్ పట్టు. ఇది సీకో పట్టు అంటారు కదండి, ఆ ఫ్యాబ్రిక్. ఇది కాస్ట్ తక్కువ. అది ఆల్మోస్ట్ 5 చేంజ్ అలా పడిందండి. అది తీసుకొని కూడా ఒక 5 ఇయర్స్ అలా అవుతుంది. అది 5 చేంజ్ పడింది. ఇది 28 సంథింగ్ ఎంతో పడిందండి, నాకు అంత ఐడియా లేదు. ఇది సీకో, అదైతే ప్యూర్ పట్టు, ఇది సీకో గ్రీన్ కలర్. కింద సైడ్ ఏమో ఇలా ఉంటుంది, పైన ఇలా ఉంటుంది. సో దీని గురించి అనేసి నేను ఈ టాప్ డిజైన్ చేయించుకున్నాను. ఈ టాప్ ఇలా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి ఇది డిజైన్ చేయించుకున్నాను. దీనికి కూడా ఇలా పోట్లీ బటన్స్, ఈ టాప్లో ఉండే కలర్స్తో పోట్లీ బటన్స్ పెట్టించాను. హ్యాండ్స్ కను నెక్కి. బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ పెట్టించాను. దీనికి కూడా బ్యాక్ సైడ్లో పాట్ నెక్ పెట్టించాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ టాప్ వేసినప్పుడు సమ్టైమ్స్ నేను ఈ దుప్పట్టా వేస్తాను, ఇంకొన్నిసార్లు ఈ దుప్పట్టా వేస్తాను. ఎల్లో అండ్ గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ 2 కాంబినేషన్స్ కూడా బాగుంటాయి కాబట్టి ఈ దుప్పట్టా యాక్చువల్లీ నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇది రా సిల్క్ దుప్పట్టా అండి, ఇది ప్యూర్ రా సిల్క్ దుప్పట్టా, ఇది తీసుకున్నాను. సో ఈ టాప్ మీదకి 2 చున్నీస్ నేను ఆల్టర్నేట్గా యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా 2 టాప్స్ డిజైన్ చేయించుకోవాల్సి ఉంది. ఈ చున్నీ పైకి గ్రీన్ కాంబినేషన్లో అలా ఒకటి చూద్దాము అనేసి ఉంది, తీసుకోవాలి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పోచంపల్లి అనండి, పోచంపల్లి సీకో దుప్పట్టా. ఇది కూడా పోచంపల్లి సీకో దుప్పట్టా ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసి నేను ఇది పోచంపల్లి సీకో, మీకు ముందు చూపించిన ఎల్లో వచ్చేసి ప్యూర్ పోచంపల్లి రా సిల్క్, ఇక్కత్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి పోచంపల్లి సీకో ఫ్యాబ్రిక్. అంటే కాస్ట్ వేరియేషన్ ఉంటుందండి, రెండిటికి కూడా కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. అండ్ క్లాత్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఈ దుప్పట్టా పైకి స్టిచ్ చేయించుకున్నాను. అంటే ఇక్కడ ఈ దుప్పట్టాలో బ్లూ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా అని, ఇంకా అంటే ఏ కలర్స్ నాకు ఇంకా అప్పుడు అవైలబుల్ లేవు. దాని గురించి ఇంకా ఉన్న ఒకే ఒక ఆప్షను
ఈ కలర్ అనేసి. సో ఈ చున్నీకి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ ఏ లైనే స్టిచ్ చేయించుకుంటానండి, నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి ఏ లైనే స్టిచ్చింగ్ చేయించుకుంటాను. ఇవన్నీ కూడా ఏ లైన్ టాప్స్, ఏ లైన్ ప్యాటర్న్లో స్టిచ్చింగ్ చేయించుకుంటాను. ఇదొకటి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది బెనారస్ దుప్పట్టా అండి. ఇది నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. దుప్పట్టా ఒకటే నచ్చి, దుప్పట్టా మనకు ఒకటే కాదండి, దుప్పట్టా అండ్ దీనికి పర్పుల్ కలర్ కూడా వచ్చింది, బట్ ఆ క్లాత్ మంచిగా రాలేదు. దుప్పట్టా అయితే చాలా బాగుంది బెనారస్ది. దీనికి వచ్చిన క్లాత్ అనేది మరీ అంటే లో క్వాలిటీ, బాగా లో క్వాలిటీలో వచ్చిందండి. అందుకనేసి నేను దాన్ని పక్కన పెట్టేసాను, అది స్టిచ్ చేయించుకోకుండా. నేను కాటన్ సిల్క్, సపరేట్గా కాటన్ సిల్క్ తీసుకొని, అంటే మీటర్ 250-300 ఏమో ఉందండి, అది కొంచెం మంచి కాటన్ సిల్కే తీసుకున్నాను. 2.5 మీటర్స్ కాటన్ సిల్క్ తీసుకొని దానిపైన నేను ఇలా వర్క్ చేయించాను రియల్ మిర్రర్స్తో. ఇలా హ్యాండ్కి, నెక్కి ఇలా వర్క్ చేయించుకున్నాను. ఇక్కడ కింద పార్ట్లో కూడా మిర్రర్స్తో ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇలా వర్క్ చేయించుకుని తర్వాత స్టిచ్చింగ్ చేయించుకున్నాను. వీటన్నిటిపైకి బాటమ్స్ అనేవి లెగ్గిన్స్ పేరప్ చేసుకుంటానండి. దుప్పట్టా కుర్తీ వరకే నేను డిజైన్ చేయించుకుంటా, లెగ్గిన్స్ అనేవి పేరప్ చేసుకుంటాను. సో ఇవండి నా డిజైనర్ డ్రెస్సెస్ కలెక్షన్. ఈ కలెక్షన్ మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.